जड़चल्ले की आवाम के लिए खुशखबरी। सोहो आइसक्रीम पार्लर और चाट नज़द न्यू बस स्टैंड जड़चल्ले पर इफ्तिताह अमल में आ चुका है। हमारे यहाँ हम अक़साम के आइसक्रीम दस्तयाब हैं, इस्तेफादा हासिल करें। अस्सलाम वालेकुम नाज़रीन, NH टीवी में आप सभी का इस्तकबाल है। आरटीसी बस में 36 लाख रुपए सरखा करने वाली टोली को पुलिस ने किया गिरफ्तार। जिला एसपी जानकी धारावत ने जड़चल्ला पुलिस स्टेशन में मुनाकिदा मीडिया इजलास से खिताब करते हुए कहा कि इस माह की 16 तारीख को दामोदर नामी इलेक्ट्रिसिटी मुलाजिम अपनी बहन जो करनूल में रहती है उसको 36 लाख रुपए देने के लिए हैदराबाद से करनूल जाने के लिए आरटीसी बस में सवार हुआ। यूपी से ताल्लुक रखने वाले चोरों की टोली जिसमें शाहरुख, अब्दुल अजीज, शेख दिलशाद ने दामोदर पर नजर रखकर इसके साथ बस में सवार होकर दामोदर के पैसों वाले बैग में पानी की बोतलें रखकर 36 लाख रुपए सरखा करके इनके पास मौजूद बैग में रख लिया। बाद अज़ां शाहरुख, दिलशाद ने पैसों का बैग लेकर जड़चल्ला फ्लाईओवर ब्रिज के पास उतर गए, जबकि अब्दुल अजीज जड़चल्ला आरटीसी बस स्टैंड में उतर गया। टेक्नोलॉजी की मदद से पुलिस ने इनको गिरफ्तार कर लिया, जबकि चोरों ने 36 लाख में से 6 लाख रुपए खर्च कर लिया, जबकि बाकी 30 लाख रुपए पुलिस ने बरामद कर लिया। इस मौके पर जड़चल्ला पुलिस ओहदेदार मौजूद थे। వెంకటయ్య ఇంకా ఇద్దరు పెట్టి మీ టీం జనరల్గా ఇక్కడ ఉన్న వాళ్ళు ఉద్యోగరీత్యా వచ్చారు కాబట్టి కొంచెం భయభ్రాంతులతోనే ఉంటారు, అంటే భయంతోనే ఉంటారు ఉద్యోగం చేసుకునే వాళ్ళు. అందుకనే ప్రజలకి చెప్పేది ఏంటంటే అందరికీ కూడా స్టేక్ హోల్డర్స్కి, నాట్ ఓన్లీ ప్రజలు, మీకు కూడా చెప్పేది ఏంటంటే మీరు ఎవరినైనా కొత్త వాళ్ళని అబ్జర్వ్ చేస్తే ఏదైనా డౌట్ఫుల్ అనిపిస్తే ఇమ్మీడియట్గా డయల్ 100 కానీ లోకల్ పోలీసు కానీ ఇన్ఫార్మ్ చేయండి. సో సూర్య ఇంకెన్నిసార్లు తీసుకుంటావు సూర్య మార్చారా? ఓకే. ఈ నెల 16th రోజు, జూలై 16th రోజు మనకు మార్నింగ్ 11:30కి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఆయన పికెట్ డిపో బస్సు MGBSలో ఎక్కి కర్నూలు వెళ్తుండగా ఇక్కడ దిగి చూసుకోగా మనకు జడ్చర్ల బస్టాండ్లో చూసుకుంటే తనవి 36 లక్షలు పోయినాయి అనేసి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము. ఆ ఇన్వెస్టిగేషన్లో CCTV కెమెరాస్ని ఫాలో చేసుకుంటూ పోతే మాకు కొంత టెక్నికల్ ఎవిడెన్స్ కూడా దొరకడం జరిగింది. ఆ టెక్నికల్ ఎవిడెన్స్ ప్లస్ ఈ CCTV కెమెరాల ఫుటేజ్ యూజ్ చేసుకొని మేము ఒక 3 మెంబర్స్ని యూపీ ఉత్తరప్రదేశ్ బిజ్నూరు డిస్టిక్లో 28th రోజు సాయంత్రం 6 o'clock అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ముగ్గురు ఎవరంటే సత్తార్, ఇంకొకతను షారుఖ్, ఇంకొకతను వచ్చేసి దిల్షాద్ అహ్మద్. వీళ్ళు ముగ్గురు కూడా యూపీ స్టేట్కి చెందిన బిజ్నూర్ డిస్టిక్ వాళ్ళు. వీళ్ళ మీద అంతకుముందు కూడా 2008లో అఫ్జల్గంజ్లో కేసులు ఉన్నాయి. సేమ్ ఇదే బ్యాగ్ లిఫ్టింగ్ అనమాట. ఇది బస్సులో ఎవరైతే ఎక్కిన తర్వాత వాళ్ళ దగ్గర ఏమైనా క్యాష్ ఉన్నాయనేసి వెరిఫై చేసుకొని కామ్గా
ఆ డబ్బు సంచి తీసేసుకొని ఆ బస్ స్టాండ్ రాకముందే దిగి వెళ్ళిపోతారు. వీళ్ళ ఎంఓ అది. సో ఈ ముగ్గురిని కూడా మనము 28th రోజు యూపీలో అరెస్ట్ చేసి అక్కడ లోకల్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ ముగ్గురులో మన దగ్గర ఇప్పుడు ఇద్దరు దిల్షాద్ అండ్ షారుఖ్ ఉన్నారు. ఈ సత్తార్ అనే అతనికి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల అతనికి నోటీసులు ఇవ్వడం జరిగింది. మనం ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి టోటల్ క్యాష్ వచ్చేసి మనకు 36 lakhsలో వీళ్ళు కొంత వాడుకోగా 29,25,000 మనం రికవరీ చేయడం జరిగింది. మిగిలిన 75,000 వీళ్ళు ఇక్కడ షెల్టర్ తీసుకోవడం జరిగింది హైదరాబాదులో పహాడీ షరీఫ్ ఏరియాలో. అక్కడ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఒక 75,000 ఇచ్చి మళ్ళీ వస్తామని చెప్పి వెళ్ళడం జరిగింది. ఫర్దర్ కస్టడీకి తీసుకొని ఈ 75,000 కూడా మేము నెక్స్ట్ రికవరీ చేస్తామని చెప్తున్నాం. हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए।